అణు సామర్థ్యం గల స్వల్ప మధ్య శ్రేణి క్షిపణుల తయారీని తాము కూడా పునః ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రరాజ్యం అమెరికాను హెచ్చరించారు. ఈ క్షిపణులను ఆసియా, ఐరోపాలో అగ్రరాజ్యం మోహరించిందన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వల్ప మధ్య శ్రేణి అణు క్షిపణులను ధ్వంసం చేయాలని 1987లో అమెరికా, రష్యా మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం కుదిరింది. అయితే మాస్కో దీన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ 2019లో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. కానీ ఈ క్షిపణి వ్యవస్థలను అమెరికా తయారు చేస్తోందని ఇప్పటికే మాకు సమాచారం అందిందని పుతిన్ వెల్లడించారు. 2019లో ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినప్పటికీ తాము మాత్రం స్వల్ప మధ్య శ్రేణి క్షిపణులను ఉత్పత్తి చేయలేదని అన్నారు. డెన్మార్క్లో విన్యాసాల కోసం అని చెప్పి ఇప్పటికే క్షిపణులను ఐరోపాకు అమెరికా తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇవి ఫిలిప్పీన్స్లోనూ ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే మేం కూడా ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేసుకోవాలని పుతిన్ తెలిపారు. ఐరోపాలో క్షిపణులను ప్రయోగించాలని అమెరికా భావించినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్టయితే ప్రతీకార దాడులు తప్పవని అన్నారు. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని విమర్శించారు. ఐరోపాలో క్షిపణులు ప్రయోగించాలనే ఆలోచన ఎవరికి వచ్చినా మేం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. క్షిపణుల ప్రయోగశాలలను గుర్తించి వాటి లక్ష్యంగా దాడులు జరపాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, మా భద్రతకు ప్రమాదమని మేం గుర్తిస్తే అధునాతన క్షిపణులు ప్రయోగించాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లను తరలించేందుకు బైడెన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఒక్కసారి ఆమోద ముద్ర పడితే ఈ ఏడాది అమల్లోకి రావచ్చు. దీంతో పెంటాగాన్లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా అక్కడ పనిచేసేందుకు అనుమతి ఇవ్వనుంది. దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణను వేగవంతం చేసే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా బైడెన్ సర్కార్ అమెరికా జాతీయులను, సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పంపించేందుకు తటపటాయిస్తోంది. అంతేకాదు తమతో అమెరికా మిలిటరీ నేరుగా తలపడిందన్న భావన రష్యా వారికి కలగకూడదని ఇన్నాళ్లు వేచి చూసింది. ఇటీవలి కాలంలో రష్యా దళాలు క్రమంగా ముందుకు సాగడం, ఉక్రెయిన్కు అందాల్సిన నిధులను కాంగ్రెస్లో చాలా కాలం నిలిపివేయడం వంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు.